పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ పాగా వేయాలన్న కల నెరవేరింది. ఎన్నో ఏళ్లుగా పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ జెండా ఎగరవేయాలనుకోవడంతో ప్రస్తుతం బీజేపీ మొత్తం బెంగాల్ మొత్తం కాషాయమయం కావడంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం గారు ఉన్నారు. సార్, ఎన్ని ఏళ్లుగా బెంగాల్‌లో పాగా వేయాలని మీ కల నెరవేరింది. ఏం చెప్పాలనుకుంటున్నారు? దాదాపు పెద్ద రాష్ట్రాలన్నింటిలోని కూడా బీజేపీ అధికారంలో ఉంది. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం అనేది భారతీయ జనతా పార్టీకి ఒక చారిత్రాత్మకమైన అధ్యాయంగా మేము భావిస్తున్నాం. అంతేకాదు బీజేపీకే కాదు, ఈ దేశంలో ప్రజాస్వామ్యం గెలిచింది అనేటువంటి విషయానికి ఇది ఒక చక్కటి నిదర్శనం. పశ్చిమ బెంగాల్ ఇవాళ పూర్తిగా వెనకబడి ఉన్నటువంటి ప్రాంతంగా తయారైపోయింది. గతంలో కమ్యూనిస్టుల పార్టీ పాలన కారణంగా, ఈ రోజున గత 15 సంవత్సరాలుగా మమతా బెనర్జీ పాలన కారణం. కేవలం రెచ్చగొట్టే ఉపన్యాసాల ద్వారా, విధ్వంసకరమైనటువంటి పోకడల ద్వారా, వివాదాలకి తెరదీస్తూ కేవలం రాజకీయ పాపం గడుపుకోవడానికే మమతా బెనర్జీ గారు గత 15 సంవత్సరాలుగా ప్రయత్నం చేసింది తప్పించి పశ్చిమ బెంగాల్ యొక్క అభివృద్ధికి ఏమాత్రం కూడా పని చేయలేదనేటువంటి విషయం మనందరూ కూడా గమనించాలి. అంతేకాదు, రాష్ట్రాభివృద్ధికి సహకరించకపోవడమే కాదు, భారతదేశంలో పెద్ద ఎత్తున విచ్ఛిన్నకరమైనటువంటి శక్తులను ప్రోత్సహించడం ద్వారా ఏదైతే బెంగాల్లో బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఒక వర్గానికి చెందినటువంటి వారిని హక్కును చేర్చుకుని, చొరబాటుదారుల్ని, అక్రమంగా వలస వచ్చినటువంటి వారిని, వారికి పశ్చిమ బెంగాల్లో స్థిర నివాసాలు ఏర్పరిచి వారందరినీ ఓటర్ లిస్టులో నమోదు చేసి ఓటు హక్కు కల్పించడం ద్వారా, వారు చేస్తున్నటువంటి ఆగడాలకి పెద్ద ఎత్తున మద్దతునివ్వడం ద్వారా వారందరి మద్దతుతో పశ్చిమ బెంగాల్లో గత 3 దఫా ఎన్నికల్లో మమతా బెనర్జీ గారు గెలవడం జరిగింది. అంటే ఒక రకంగా దేశ భద్రతకు కూడా ముప్పుగా పరిగణించింది మమతా బెనర్జీ గారి పార్టీ. అంటే ఏదైతే చొరబాటుదారులను హక్కును చేర్చుకోవడం అంటే ఏదైతే భారతదేశం యొక్క సార్వభౌమాధికారిని ప్రశ్నించడం. కాబట్టి ప్రజలు గమనించారు, వేళ వాస్తవాలు తెలుసుకున్నారు. గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో పశ్చిమ బెంగాల్లోనే కాదు, భారతదేశంలో గతంలో భారతదేశ చరిత్రలో ఎప్పుడూ ఏ రాష్ట్రంలో జరగనటువంటి పోలింగ్ వేళ పశ్చిమ బెంగాల్లో జరిగింది. 93% మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారంటే భారతదేశంలో ఒక రికార్డు. అంటే పశ్చిమ బెంగాల్లో ఓటర్లు ప్రప్రథమంగా మొదటిసారి స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకున్నారనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎప్పుడైతే 93% మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారో, ఎటువంటి భయం లేకుండా స్వేచ్ఛగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో ఒక వర్గానికి చెందినటువంటి ఓటర్లు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకోవడం, పోలింగ్ రోజున కొన్ని ప్రాంతాల నుంచి ఓటర్ని వారిని ఇళ్ల నుండి కదలకుండా బయటికి రాని విధంగా నిర్బంధించడం, పెద్ద ఎత్తున అల్లర్లు సృష్టించడం ద్వారా, భయానక వాతావరణాన్ని సృష్టించడం ద్వారా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోలేకపోవడం అనేది పశ్చిమ బెంగాల్లో ఆనవాయితీగా జరుగుతూ ఉంది. అయితే ఈసారి దేశంలో ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో, ఈసారి కూడా చాలా ప్రయత్నాలు చేసింది. ప్రచారంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడులు చేసింది, పోలింగ్ రోజున అల్లకల్లోలం సృష్టించింది. చివరికి నిన్న కౌంటింగ్ రోజున కూడా చాలా చోట్ల అల్లర్లు చేయడానికి ప్రయత్నం చేసింది. కార్యకర్తలను, ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా కూడా మాట్లాడింది నిన్న ఆవిడ. అయితే ఎలక్షన్ కమిషన్ యొక్క సమర్థత కారణంగా, వారు తీసుకున్నటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యల కారణంగా పశ్చిమ బెంగాల్లో మొట్టమొదటిసారిగా ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా భారతీయ జనతా పార్టీకి రికార్డు స్థాయిలో మద్దతునిచ్చి గెలిపించడం జరిగింది. ఇది ఒక ఏ విధంగా దేశమంతా భారతీయ జనతా పార్టీ వేళ అనేక ప్రాంతాల్లో అధికారంలో ఉంది. ఇవాళ ఎక్కడ ఎన్నికలు జరిగినా అది ఈశాన్య భారతం కావచ్చు, ఉత్తర భారతం కావచ్చు, దక్షిణ భారతం కావచ్చు, ఎక్కడ జరిగినా ఎప్పుడు ఎన్నికలు జరిగినా అంతిమంగా విజయం ఎవరిదంటే భారతీయ జనతా పార్టీది. ఆ మధ్యన హర్యానా కానీ, ఢిల్లీ కానీ,
నేను అస్సాం కానీ పుదుచ్చేరి కానీ కేరళలో కూడా ఎంట్రీ ఇచ్చాం. అస్సాంలో 2 మెజార్టీ సాధించాం, 3ఓసారి హ్యాట్రిక్. పుదుచ్చేరిలో పరిస్థితి అధికారంలోకి వచ్చాం. కేరళలో 3 శాసనసభ్యులు వేళ అడుగు పెట్టబోతూ ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో కూడా గతంలో 3 శాసనసభ్యులతోనే భారతీయ జనతా పార్టీ ప్రస్థానం మొదలైంది. తమిళనాడులో పరిస్థితిని మెరుగుపరుచుకున్నాం. ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది, బీహార్లో అధికారంలోకి వచ్చింది, హర్యానాలో అధికారంలోకి వచ్చింది. ఎక్కడ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీది విజయం అంతిమంగా. కాకపోతే ఏదైతే చిన్న అసంతృప్తి ఉన్నదో భారతీయ జనతా పార్టీకి దేశంలో కార్యకర్తలకు కానీ ఎన్డీఏ పార్టీలకు కానీ ఏదైతే పశ్చిమ బెంగాల్ విషయం, ఆ పశ్చిమ బెంగాల్లో కూడా ఈవేళ అవుట్రైట్గా క్లీన్ అయిపోయింది మమతా బెనర్జీ యొక్క పార్టీ. కాబట్టి పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం పశ్చిమ బెంగాల్ అభివృద్ధికే కాదు, దేశ యొక్క అభివృద్ధిలో కూడా కీలకమైనటువంటి పాత్ర వహిస్తుంది పశ్చిమ బెంగాల్లో స్థిరపడినటువంటి అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇంకా ఉన్నారు, వారందరినీ ఏరి పారేయడం ద్వారా భారతదేశం యొక్క భద్రతకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, హోంమంత్రి అమిత్ షా గారి నాయకత్వంలో రాబోయేటువంటి రోజుల్లో మరింతగా అభివృద్ధి చెందుతుందని ఆశిద్దాం. అంటే బెంగాల్లో గత ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓడిపోయింది, ఇప్పుడు కూడా భారీ ఓట్ల తేడాతో ఓడిపోయింది. అంటే ఎంత వ్యతిరేకత ఉంటే ఆమె ఓడిపోద్ది అనుకోవచ్చు? జనరల్గా మనం అందరూ చూస్తాం, ముఖ్యమంత్రి క్యాండిడేట్లు ఓడిపోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది, చాలా అరుదు. ఇవాళ బెంగాల్లో మమతా బెనర్జీ గారు సువేంద్ర ద్వివేది చేతిలో ఓడిపోయారు. అంటే ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని స్వయంగా ప్రజలు, ఆవిడ సొంత నియోజకవర్గం భవానీపూర్లో, అక్కడ ప్రజలు ఓడించారు అంటే ఆవిడ పట్ల ప్రజానీకం ఎంత విసుగు చెంది ఉన్నారనేటువంటి విషయం మనంతా ఆలోచించాలి. అలాగే తమిళనాడులో స్టాలిన్ గారు ఓడిపోయారు. కాబట్టి ఏదైతే ఇండి కూటమిలో ఉన్నటువంటి పార్టీలు విచ్ఛిన్నకరమంగా తయారయ్యాయి దేశ భద్రతకి. రాహుల్ గాంధీ గారు కూడా విదేశాలకు పోయి విదేశీ గడ్డల మీద భారతదేశాన్ని విమర్శిస్తూ చేసేటువంటి విమర్శలు ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. రాబోయేటువంటి రోజుల్లో ఈ పార్టీలకి మరింతగా బుద్ధి చెప్తారనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం. అంటే స్టాలిన్ గత కొన్ని రోజుల క్రితమే మహిళా బిల్లు పార్లమెంట్లో వీగిపోతే స్వీట్లు పంచారు వారి రాష్ట్రంలో. అంటే మహిళలు వ్యతిరేకించడం వల్ల స్టాలిన్ ఓడిపోయారు అనుకోవచ్చు ఎన్నికల్లో. ఇవాళ తమిళనాడులో స్టాలిన్ కానీ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కానీ ఓడిపోవడం వెనుక వారు చేసినటువంటి పెద్ద తప్పిదం కేవలం దాని కారణంగానే ఓడిపోయారని నేను అన్న, కానీ మహిళా బిల్లుని పెద్ద ఎత్తున వ్యతిరేకించడం కూడా వారు చేసినటువంటి తప్పుడు విధానం. అదేవిధంగా డీలిమిటేషన్ వ్యతిరేకించడం కూడా వారు చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పిదాల్లో ఒకటి. ఏదైతే స్టాలిన్ గారు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అని మభ్యపెట్టారు స్టాలిన్ గారు. వాస్తవం మొన్న పార్లమెంట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలకి పూర్తి మేలు జరిగేటువంటి బిల్లు. ఏదైతే జనాభా ప్రాతిపదికన కాకుండా అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ సీట్లు అవుతున్నాయో, అసెంబ్లీ సీట్లు అవుతున్నాయో జనాభాతో నిమిత్తం లేకుండా 50% పెంచాలి అనేటువంటి నిర్ణయం. జనాభా లెక్కల ఆధారంగా అయితే ఉత్తరాదిలో జనాభా పెరిగారు, దక్షిణాదిలో జనాభా తగ్గారు. ఆ ప్రాతిపదికన అయితే ఉత్తరాదిలో బాగా పెరుగుతాయి, దక్షిణాదిలో బాగా తగ్గుతాయి. దానికి తావు లేకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బిల్లు జనాభా ప్రాతిపదికన కాకుండా అన్ని రాష్ట్రాల్లో సమానంగా పెంచాలనేటువంటి ఒక ఆలోచన. దాని మీద పెద్ద దుష్ప్రచారం చేస్తూ దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఎలుగెత్తి అల్లరి చేసినటువంటి స్టాలిన్ గారికి, అదేవిధంగా మహిళా బిల్లు విషయంలో 2 పార్టీలు, ఒక మహిళా అధ్యక్షురాలుగా ఉండి ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉండి మహిళా బిల్లు విషయంలో మమతా బెనర్జీ గారిని అనుసరించినటువంటి విధానం, ఏదైతే మహిళల్ని ప్రోత్సహించాలి, రాజకీయాల్లో మహిళా సాధికారత సాధించాలి, 2047 నాటికి వికసిత భారతం లక్ష్యం పూర్తి చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగా నరేంద్ర మోడీ గారు ప్రతిపాదిస్తే వాళ్ళ రాజకీయాల్లో మహిళలు రావడానికి నిరోధించాలనేటువంటి ఒక పెద్ద ప్రయత్నం జరిగింది. నేను అదే అడుగుతూ ఉన్నా. ఇవాళ స్టాలిన్ గారి కుటుంబంలో కనిమొళి గారు లోక్సభకు రావాలి ప్రజాప్రతినిధిగా.
కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు రావాలి చట్టసభలకి, లోక్సభ కానీ రాజ్యసభ కానీ. ఎస్పీ వారికి అఖిలేష్ యాదవ్ గారి భార్య డింపుల్ యాదవ్ గారు రావాలి. కానీ ఈ దేశంలో సామాన్య మహిళలు ఎవరు కూడా చట్టసభలకి, లోక్సభలకి ఎన్నిక కావడానికి వీలు లేదు అనేటువంటి ఆ పార్టీల వైఖరిని, అంటే కేవలం వారి కుటుంబాలకు చెందినటువంటి మహిళలు మాత్రమే చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించాలి. సాధారణమైనటువంటి ఎవరైతే మహిళా హక్కుల కోసం మహిళా ఉద్యమాల్లో పాల్గొని, ఎన్జీఓల్లో పాల్గొని నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి మహిళలు చట్టసభలకు రాకూడదు అనేటువంటి విధంగా వారు అవలంబించినటువంటి వైఖరి ఏదైతే ఉందో దాన్ని ప్రజలు గమనించారు. ఇది కూడా ఆ పార్టీలో ఓటమికి ఒక కారణంగా నేను భావిస్తున్నాను. కేరళలో కమ్యూనిస్టుల పాలనకు బ్రేక్ పడింది. అంటే కమ్యూనిస్టుల గురించి మీ కామెంట్ ఏంటి సార్? దేశవ్యాప్తంగా మొత్తం వారి పరిపాలన కూడా అంతమైంది అనుకోవచ్చా? ఇవాళ దాదాపు కమ్యూనిస్ట్ పార్టీలు కనుమరుగు అయిపోయాయి అనేటువంటి విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది. అక్కడక్కడ చిన్న చిన్న పార్టీలతో చిన్న చిన్న పొత్తులు పెట్టుకుని 2 ఎమ్మెల్యేలు 1 ఎంపీ అట్లా సాధించడం తప్పించి వ్యక్తిత్వాన్ని కోల్పోయినటువంటి సందర్భం మనం అంతా చూస్తూ ఉన్నాం. మొదటగా బెంగాల్లో ఇవాళ 3%, 3.5% వచ్చినట్టుంది ఓటింగ్. 3% ఏకఛత్రాధిపత్యంగా పాలించినటువంటి రాష్ట్రం. ఆ తర్వాత త్రిపురలో పూర్తిగా కనుమరుగు అయిపోయి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ప్రభుత్వం. ఇవాళ ఉన్నటువంటి కేరళ కూడా ఓడిపోయింది, ఏదైతే ఎల్డీఎఫ్ కూటమి. కాబట్టి భవిష్యత్తులో కమ్యూనిస్టుల యొక్క పార్టీల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం. చివరిగా ఆపరేషన్ దక్షిణాది ఏమన్నా మొదలుపెట్టే ఛాన్స్ ఉందా బీజేపీ? ఆపరేషన్ దక్షిణాది అంటే ఇవాళ దక్షిణాదిలో చాలా ప్రాంతాల్లో మేము అధికారంలో ఉన్నాం, మంచి ఓటింగ్ ఉంది. కర్ణాటకలో మేము అధికారం కానీ ప్రతిపక్షంగా కానీ ఉండడం జరుగుతూ ఉంది. ఇవాళ కేరళలో అసెంబ్లీలో అడుగుపెట్టాం. రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో పార్టీ బలంగా ఉంది, అధికారంలోకి వచ్చేటువంటి విషయం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాం, ఎన్డీఏతో ముందుకు వెళ్తున్నాం. ఎన్డీఏతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో కూడా భారతీయ సంస్థాగతంగా ఏ విధంగా బలోపేతం చేసుకోవాలనేటువంటి విషయంలో ముందుకు వెళ్తున్నాం. కూటమి యొక్క ప్రయోజనాలకు దెబ్బతినకుండా కలిసి పనిచేయాలనేటువంటి ఆలోచనతో, అదే సమయంలో పార్టీని సంస్థాగత పరంగా కూడా బలోపేతం చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో భవిష్యత్తులో కూడా దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో బలంగా ఉంది. రాబోయేటువంటి రోజుల్లో మిగతా ప్రాంతాల్లో కూడా బలోపేతం కావడానికి ప్రయత్నం చేస్తాం. దేశంలో ఎన్నిక ఏదేమైనప్పుడు కూడా అంతిమ విజయం బీజేపీదేనా అంటున్నారు. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్లో ఇక్కడి నుంచి సుపరిపాలన మొదలైందంటూ శ్రీనివాసవరం చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి.